దాన్ని కాపాడుకోండి. మరి ధనం ఏదైనా సరే మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. మీరు ఏది చేశారో ఏమి చేస్తారో వాటి ప్రతి దానికి కూడా దేవుడు ఖచ్చితంగా ప్రళయ దినం తీర్పు దినం రోజు లెక్క తీసుకుంటాడు. ఆయన మీరు చేసినవన్నీ కూడా మీకు మళ్ళీ చూపిస్తాడు. ఆ రోజు మీ నోరు కాదు, మీ శరీర అవయవాలు, మీ చర్మము మరియు ఇతర భాగాలకి మాట్లాడే శక్తినిస్తాడు. అవి మీ తరపున ఆ రోజు దేవుడి వద్ద సాక్ష్యం ఇస్తాయని ఖురాన్లో అనేక చోట్ల వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. నిజంగా అల్లా వృధా చేసే వారిని ఇష్టపడడు అని ఖురాన్లో 7వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అందుకే మన యొక్క ధనాన్ని, ఆరోగ్యాన్ని, సంపాదనని, అనవసరంగా సమయాన్ని, అధికారాన్ని దేనిని కూడా వృధాగా వేస్ట్ చేయకూడదు. అదేవిధంగా సిగరెట్లు, గుట్కాలు, తంబాకు, జరదా, మద్యమని మరి ఇతర చెడు అలవాట్ల ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని, సమయాన్ని, సంపాదన కూడా వృధా చేసుకోకూడదు అనే ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇకపోతే స్వర్గంలో కూడా తోటలు ఉంటాయని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. స్వర్గంలో కూడా తోటలు ఉంటాయి అని అంటే ఖురాన్లో స్వర్గాన్ని అంటే జన్నత్ స్వర్గాన్ని వర్ణించేటప్పుడు అక్కడ ప్రవహించే సెలయేర్లు 4 రకాల సెలయేర్లు ఉంటాయని అనేక చోట్ల, ఇంకా అనేక సెలయేర్లు ఉంటాయని ఇంకొక చోట్ల ఇలా చెప్పడం జరుగుతుంది. స్వర్గంలో సెలయేర్లు కూడా ఉంటాయి, స్వర్గంలో తోటలు కూడా ఉంటాయి. స్వర్గంలో అక్కడ ప్రవహించే సెలయేర్లు మరియు దట్టమైన పచ్చని తోటల గురించి అనేక చోట్ల ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ లోకంలో చెట్లను ప్రేమించేవారు పరలోకంలో అల్లా ప్రసాదించే అద్భుతమైన తోటలకు అర్హులవుతారని కూడా అనేక రకాల ఇస్లామిక్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి ఈ యొక్క విషయం వల్ల మనం చెట్లని కానీ ప్రాణులను కానీ దేనిని వృధాగా వేస్ట్ చేయొద్దు అని, సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని దేన్ని కూడా వృధా చేయకూడదని, ప్రకృతిలో దేనిని కూడా వేస్ట్ అని అనుకోకూడదు. ఎందుకంటే అల్లా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు ఏమని, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తూ ఉన్నాడు. మనం ఒక దానిని చెత్త అనుకుంటున్నాం, వేస్ట్ అనుకుంటున్నాం, వృధా అనుకుంటున్నాం, లేదా పిచ్చి మొక్క అంటున్నాం. కానీ ఆ మొక్క ఎందుకు పుట్టించబడిందో అది దేవుడికి తెలుసు. ఆ మొక్క వల్ల భూమిలో సారవంతమైన కావచ్చు, భూమికి బలం కావచ్చు, లేదా వేరే పురుగులకి, వేరే జీవులకి, వేరే జీవరాశులకి, ఇంకా దేనికైనా ఆహారం కూడా కావచ్చు. మీరు కోడి ఉంటుంది కదా, కోడిని గమనించండి. కొన్ని కోళ్ళు చెట్ల ఆకులను, మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని అది తింటుంది. కొన్ని పురుగులు మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని ఆ యొక్క పురుగులు తింటాయి. కొన్ని పక్షులు మనం ఏదో పిచ్చి చెట్టు అనుకున్న ఆకుల్ని కొన్ని పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. అంటే అది మనం అనుకుంటున్నాం, మనకు తెలియక అది పిచ్చిదని. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అది ఆ చెట్టు అయినా కావచ్చు, పురుగైనా కావచ్చు, ఏదైనా జీవి కావచ్చు, ఒకదాని మీద ఇంకొకటి, ఇంకో దాని మీద ఇంకొకటి ఎలా ఆధారపడి జీవిస్తున్నాయో మనం కూడా